సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పరిధిలో గ్రామస్తులు రోడ్డెక్కారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామని, వ్యాధుల బారిన పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆరంభం సూరత్వంలో పనులు ప్రారంభించి మధ్యలోనే ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయకుంటే పిల్లలతో సహా రోడ్డు మీద వంట వార్పు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. సమస్య ఇప్పటి నుంచి కాదండి, కనీసం 15 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో పోరాడుతున్నాం. ఈ డ్రైనేజ్ ఇప్పట్లో ఇది కాదలుచుకోవట్లేదు. ఈ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినా కూడా వాళ్ళు అన్నడుగుల ఇన్నడుగులని పెడుతున్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఎన్నడుగులని మేము కోరుకోవట్లేదు, మాకు నీళ్లు పోవడానికి డ్రైనేజీ కావాలని కోరుకుంటున్నాం. అది ఒకరితో మాకు సంబంధం లేదు. ఎన్ని అడుగులు పెడతారో మేము ఎవరిని ఇబ్బంది పెడదలుచుకోలే. మా డ్రైనేజీ కావాలని కోరుకుంటున్నాం తప్ప డ్రైనేజీ వెళ్ళిపోవాలని కోరుకోవట్లా. మేము ఇళ్లలో పడేసి దోమలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ మురుగుడు నీరు వాసనతో తట్టుకోలేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. దీనికి పర్యవసానంగా మాకు డ్రైనేజీ కావాలి. అందుకోసం ఈరోజు మేము ఈ ధర్నాకి కారణం ఇది. మొత్తం చిన్నపిల్లలతో సహా మొత్తం రోడ్డు ఎక్కడానికి కారణం అది. మేము మమ్మల్ని దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని అర్థం చేసుకుని ఆర్ఎన్పి అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వదిలి డ్రైనేజీ మీద కసరత్తు చేయాల్సిందిగా కోరుతున్నాము. మాకు డ్రైనేజీ ఇబ్బంది వల్ల ఆడవాళ్ళ పిల్లలను కళ్ళు అందరం రోడ్డుకు వచ్చింది. మాకు డ్రైనేజీ కావాలి. మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ధర్నాకు వచ్చినాం. మేము ఆడవాళ్ళం బయటకు రాని ఆడవాళ్ళం కూడా బయటకు వచ్చినాం.